అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. విశాఖ జీవీఎంసీ క్యాంపు రాజకీయాలు కాక రేపుతూనే ఉన్నాయి. విశాఖ నుండి విదేశాలకు చేరింది మేయర్ పీఠం పంచాయతీ. ఎవరికి వారు పరువు కోసం పరుగు పందెం వేస్తున్నారు. వైసీపీ తన శిబిరాన్ని బెంగళూరు నుండి శ్రీలంకకు మార్చేస్తే తామేం తక్కువ తిన్నామా అని కూటమి భీమిలి నుండి మలేషియాకు షిఫ్ట్ చేసింది. ఇంతకీ విశాఖలో నేతల ఇజ్జత్ కా సవాల్ ఏంటి? లెట్స్ వాచ్. విశాఖ నగరపాలక సంస్థలో రోజుకో ట్విస్ట్ జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటానికి కూటమి సర్కార్ తెగ ట్రై చేస్తోంటే తమ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కార్పొరేటర్లు చేజారకుండా ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో సమ్మర్ క్యాంపులకు తెరతీశారు. మేయర్పై అవిశ్వాసం ప్రక్రియ మాట ఎలా ఉన్నా కార్పొరేటర్ల విదేశీ విహారయాత్రలు మాత్రం రంజుగా సాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ తమ లీడర్స్ ని తొలుత బెంగళూరుకు, అట్నుంచి శ్రీలంక తరలిస్తున్నారు. ఇక కూటమి నేతలేమో మలేషియాకు చెక్కేశారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం సమావేశం పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ నెల 9న విశాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాజకీయ అనిశ్చితికి తెరపడాలి అంటే ఎవరి బలాబలం ఏంటో తేలాల్సి ఉంది. జీవీఎంసీలో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల మొత్తం సంఖ్య 111 మంది. మేయర్ మీద అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 ప్రకారం 74 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇరు పార్టీల ప్రస్తుత బలాబలాలు చూస్తే టీడీపీకి 48, జనసేనకు 11, బీజేపీకి 2, సిపిఐ, సిపిఎంకు చెరో స్థానంలో కార్పొరేటర్లున్నారు. కార్పొరేటర్లతో పాటు 11 ఎక్స్ అఫీషియో సభ్యులను కూడా లెక్కేస్తే కూటమి బలం 72కు చేరింది. ఇక వైసీపీలో 34 మంది కార్పొరేటర్లున్నారు. వీరికి తోడు ఎక్స్ అఫీషియో సభ్యులు 3 మొత్తంగా చూస్తే వైసీపీ బలం 37గా ఉంది. దీంతో మేయర్పై అవిశ్వాసం నెగ్గడానికి కూటమికి మరో 2 సభ్యుల అవసరం ఉంది. తొలుత వైసీపీ మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గి ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైసీపీ శిబిరం నుంచి మరికొంతమందిని లాగే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొంతమంది కూటమి కండువాలు కప్పుకోగా టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సంకేతాలిచ్చారట. అయినా బయటికి మాత్రం రావటం లేదు. దీంతో జీవీఎంసీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్యంశెట్టి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక ఓటు కూడా కీలకమే. ఇదిలా ఉంటే ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో విశాఖ హాట్ గా మారుతోంది. జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న మొదటి నేతగా మారుతున్నారు. ఆమె మహిళా నేత కావటం, పైగా బీసీ మహిళ కావడంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. ఇలాంటి క్యాంపు రాజకీయాలు ఎన్నడూ చూడలేదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులు హోరాహోరీ తలపడటం సహజమే, కానీ స్థానిక సంస్థలో ఇంత రాజకీయ దుమారం రేపుతున్న ఘటన మాత్రం విశాఖకి కొత్తగానే ఉంది అనే టాక్ వినిపిస్తోంది. విశాఖలో ఈ నెల 19వ తేదీన కొత్త రాజకీయ ముఖచిత్రం చూడబోతోంది. చూడాలి మరి గ్రేటర్ ఆపరేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.